బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రీల్స్ కోసం చేసిన కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి. ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరిన సందర్భంగా కొన్ని వీడియోలు చేసి జనాలను ఆకర్షించాలని ప్రయత్నించాడు. ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే అరగుండు కొట్టించుకుంటానని, మెడలో చెప్పుల దండ వేసుకుని తాండారు బస్ స్టాండ్ లో తిరుగుతానని ఓ వీడియో పోస్ట్ చేశాడు. అనుకున్నట్లుగానే రాయల్ ఛాలెంజర్స్ జట్టు గెలవడంతో అన్నంత పని చేశాడు. మెడలో చెప్పుల దండ వేసుకుని బస్ స్టాండ్ లో తిరిగాడు. ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉన్నా. ఆర్సీబీ అయితే గెలిచింది. మనమైతే ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. చలో. హలో గాయ్స్, ఈ రోజు అయితే చాలా అంతకుముందు సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా ఓ వీడియో చేశాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ పంజాబ్ మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందితే తాండూరు పట్టణ చౌరస్తాలో తన షర్ట్ విప్పుకొని తిరుగుతానని ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ ప్రకారం పంజాబ్ టీం గెలవడంతో ఆ యువకుడు తాండూరు పట్టణ చౌరస్తాలో షర్ట్ విప్పుకొని తిరుగుతూ ఓ వీడియోని తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిచ్చి బాగా ముదిరిందని అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. హలో గైస్, నిన్న పంజాబ్ ముంబై ఉన్నా కదా, పంజాబ్ గెలిస్తే నేను సెట్ ఇప్పి చౌరస్తా మొత్తం తిరుగుతానని చెప్పినా కదా. చలో రైట్, మనం చౌరస్తా మీద వచ్చేసాం. చలో రైట్, తిరుగుదాం. హలో గాయస్, ఈరోజు పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్ ఉన్నది. 100% పంజాబ్ గెలుస్తుంది. ఆర్సీబీ గెలిచిందంటే సగం గుండు గీయించుకొని మెడల్లో చెప్పులు ఆరేసుకొని బస్ స్టాండ్ మొత్తం తిరుగుతాం. హలో గాయస్, ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉన్నా. ఆర్సీబీ అయితే గెలిచింది. మనమైతే ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. చలో. హలో గాయస్, ఈరోజు పంజాబ్ ముంబై మ్యాచ్ ఉన్నది. 100% ముంబై గెలుస్తుంది. పంజాబ్ గెలిచిందంటే అంగి తీసి చౌరస్తా మొత్తం తిరుగుతా. హలో గాయస్, నేను నిన్న ఆర్సీబీ ఓడిపోతే నేను బిచ్చం అడగానికి వస్తానా రైల్వే స్టేషన్ కి వచ్చేసిన. చలో. హలో గాయస్, నిన్న పంజాబ్ ముంబై ఉన్నా కదా, పంజాబ్ గెలిస్తే నేను సెట్ ఇప్పి చౌరస్తా మొత్తం తిరుగుతానని చెప్పినా కదా. చలో రైట్, మనం చౌరస్తా మీద వచ్చేసాం. రైట్, చూస్తున్నాం కదా, ఆర్సీబీ గెలిస్తే అరగుండు గీయించుకుంటానని. అలా ఏ మ్యాచ్ జరిగినా దానికి అనుకూలంగా వీడియోస్ చేస్తూ వస్తున్నారు. బస్టాండ్లో తిరుగుతానని చెప్తున్నారు. అన్నంత పనే చేయటం, ఇలాగే రీల్స్ అప్లోడ్ చేయటం. మరి వ్యూస్ కోసం చేస్తున్నారా? వికృత చేష్టలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ స్థానికంగా కూడా బస్టాండ్లో మనం చూస్తూ ఉన్నాము. అరగుండు చేయించుకొని షెట్టిప్పి మరి తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రజెంట్ అయితే. అంతకు ముందు కూడా సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా వీడియో చేయడం జరిగింది. సెమీఫైనల్ మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ అలాగే పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ గెలుపొందితే తాండూరు పట్టణ చౌరస్తాలో తన షర్టు విప్పుకొని తిరుగుతానని ఒకవైపు ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ ప్రకారమే పంజాబ్ టీం గెలవడంతో కూడా యువకుడు తాండూరు పట్టణ చౌరస్తాలో షర్ట్ విప్పుకొని తిరుగుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, చూస్తున్నాం ఆ యువకుడు చేస్తున్నటువంటి వింత వైఖరి దేనికోసం, అంటే రీల్స్ అప్లోడ్ చేసి వ్యూస్ కోసమా, ఫాలోవర్స్ కోసమా, దేనికోసం చేస్తున్నారంటారు? ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అనగానే జనరల్ గా యూత్ లో కొంత క్రేజ్ ఉంటుంది. దానికి ఆసరగా చేసుకుని కొంత పిచ్చి చేష్టలు ఈ సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేస్తున్న పరిస్థితి. తాజాగా ఇప్పుడు మనం చూసాం, ఐపీఎల్ మ్యాచ్ లో ఒక మ్యాచ్ గెలిస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, షర్ట్ విప్పుకొని తిరుగుతామంటూ కొంత ఛాలెంజింగ్ అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు. అందులో భాగంగానే వికారాబాద్ తాండూరు ప్రాంతానికి చెందినటువంటి ఓ యువకుడు పంజాబ్ ఆర్సీబీ మధ్యకాలంలో ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ లో అయిన నేపథ్యంలో ఆ మ్యాచ్ కి సంబంధించిన దాంట్లో ఓడిపోతే పంజాబ్ ఓడిపోతే నేను ఈ విధంగా చేస్తాను, షర్ట్ విప్పుకొని తిరుగుతాను అంటూ కొంత సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా ఆయన ఒక ఛాలెంజ్ చేసిన పరిస్థితి. ఫాలోవర్స్ కూడా ఎవరైతే ఆ అకౌంట్ ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడంటూ పెట్టారు. అందులో భాగంగానే చెట్టు సమీపటువంటి చెట్టు అనంతరం దండ వేసుకొని తిరుగుతానని చెప్పి మరో ఛాలెంజ్ చేశాడు. ఈ రెండు ఛాలెంజ్ చేసి అదే విధంగా ప్రవర్తించి దానికి సంబంధించినటువంటి వీడియోలను కూడా మళ్ళీ పెట్టి పోస్ట్ చేశారు. మనం చూసాం ఆర్సీబీ ఘటనలు. ఫ్యాన్స్ ఏదైనా కూడా ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేయొద్దు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పిచ్చి వీడియోలు పోస్ట్ చేసి ఛాలెంజ్ల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో బాగా ఇది వికారాబాద్ లో తాండూరులో జరిగిన ఘటన సోషల్ మీడియాలో కొంత వైరల్ అయిన పరిస్థితి. ఫ్యాన్స్ ఇలాంటి ఛాలెంజ్లను నమ్మొద్దు, ఎలాంటి అంటే ప్రాణాపాయం తెచ్చుకోవద్దు, ఇంకా కొత్త కొత్త తరహాలో మేము వివిధ రకాలుగా స్టంట్స్ చేస్తామంటూ కూడా కొంత
సోషల్ మీడియాలో పెడుతున్న నేపథ్యంలో, ఈ వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపైన కూడా పోలీసులు కొంత ఫోకస్ కూడా పెట్టారు. ఎవరైనా పిచ్చి వేషాలు వేసి సోషల్ మీడియాలో ఈ విధంగా అసత్య ప్రచారాలు, స్టంట్స్ చేస్తామంటూ ఛాలెంజింగ్లు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈరోజు పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్ ఉన్నది. 100% పంజాబ్ గెలుస్తుంది. ఆర్సీబీ గెలిచిందంటే సగం గుండు గీయించుకొని మెడల్లా చెప్పులు ఆరేసుకొని బస్ స్టాండ్ మొత్తం తిరుగుతాం. హలో గాయస్, ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉన్నా. ఆర్సీబీ అయితే గెలిచింది. మనం అయితే ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. చలో. హలో గాయస్, ఈరోజు పంజాబ్ ముంబై మ్యాచ్ ఉన్నది. 100% ముంబై గెలుస్తుంది. పంజాబ్ గెలిచిందంటే అంగి తీసి చౌరస్తా మొత్తం తిరుగుతా. హలో గాయస్, నేను నిన్న ఆర్సీబీ ఓడిపోతే నేను బిచ్చం పడగానికి వస్తానా రైల్వే స్టేషన్ కి వచ్చేసిన. చలో. హలో గాయస్, నిన్న పంజాబ్ ముంబై ఉన్నా కదా, పంజాబ్ గెలిస్తే నేను సెట్ ఇప్పి చౌరస్తా మొత్తం తిరుగుతా అని చెప్పినా కదా.